నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గిద్దె పెరుమాండ్ల స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే కవ్వంపల్లి బుద్ధి మారదా, ప్రజలని ఇబ్బంది పెడుతున్నాడని రసమయ్య ఆరోపణ. బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరికలు. బండి సంజయ్ అన్యాయం చేశారని ఎమ్మెల్యే గంగుల ఆరోపణ. కాంగ్రెస్ లో కొనసాగుతున్న చేరికల పర్వం. కండువా కప్పి ఆహ్వానించిన వెరిచాల రాజేందర్ రావు. ఇక వార్తల్లోని వివరాలు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కరీంనగర్లోని కోతిరాంపూర్లో గల పురాతన గిద్దె పెరుమాండ్ల ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. గిద్దె పెరుమాండ్ల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మార్కెట్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించనున్నామని మంత్రి తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్దిదారులకు కేటాయిస్తామని తెలిపారు. రాజకీయ వివక్ష లేకుండా రేషన్ కార్డులు అందించాము అని గుర్తు చేశారు. మహిళా అధికారులు జర్నలిస్టుల ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్టం చూస్తూ ఊరుకోబోదని తెలిపారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, ఆర్డీఓ మహేశ్వర్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రంగురంగుల ముగ్గులతో, గంగిరెద్దులతో గొబ్బెమ్మలు పెట్టుకొని రైతుల పండుగగా మంచి వర్షాలు పడి పాడి పంటలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది గిద్దె పెరుమాండ్ల స్వామి దేవాలయము. చాలా ప్రాచీనమైనటువంటి కరీంనగర్ పొలమేర్లలో ఆనాడు ఈ దేవాలయం ఏర్పడి చిన్నప్పుడు బండ్లు కట్టుకొని ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేటువంటి సాంప్రదాయం కలిగిన దేవాలయం. నగరం పెరుగుతున్న కొద్దీ ఈ బండ్ల సంప్రదాయం ఇక్కడ పోయినప్పటికీ ఇప్పటికీ కొత్తకొండ, ఐనవోలు, రకరకాల దేవాలయాల్లో బండ్ల పండుగ, బండ్ల జాతర, ఊరేగింపు జరుగుతుంది. ఈ గిద్దె పెరుమాండ్ల స్వామి ప్రాముఖ్యత, ఇక్కడ ఒక పుట్టకు సంబంధించిన మట్టి బొట్టు పెట్టుకుంటే దాని బలం డిఫరెంట్ కాబట్టి ఈ దేవాలయం చాలా పవర్ఫుల్. భక్తులందరినీ కూడా గిద్దె పెరుమాండ్ల స్వామి పూజ కానీ, అదేవిధంగా సంక్రాంతికి, దసరాకు ప్రత్యేకమైన పూజలు జరగడంతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆనాడు ఊరి పొలమేరులో ఏర్పడ్డ ఈ దేవాలయానికి సంబంధించి అందరూ వచ్చి ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతూ, తప్పకుండా ఆ సర్వేజన సుఖినోభవ భగవంతుడు అందరిపైన ఆశీర్వచనం ఉంచి అందరూ సుఖ సంతోషాలతో బతకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. అభివృద్ధి పనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై అడ్డుకుంటున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని 64వ డివిజన్ పూలే పార్క్ సమీపంలో సాధారణ నిధులు 20 లక్షలతో చేపట్టబోయే సీసీ రోడ్డు పనులకి ఆయన భూమి పూజ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 350 కోట్ల సీఎం అష్యూరెన్స్ నిధులు, 125 కోట్ల ఆర్బీ నిధులతో మట్టి రోడ్లు లేని నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అడ్డుకుంటుంది అని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి ఒక్క పైసా నిధులు తీసుకురాలేదు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు వాళ రమణారావు, గందెం మహేష్, ఐలేందర్ యాదవ్, నాంపల్లి శ్రీనివాస్, నక్కకృష్ణ, బోనాల శ్రీకాంత్, మాజీ సుడా డైరెక్టర్ నేతిరవి వర్మ, పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కరీంనగర్ యొక్క రూపురేఖలు మార్చాలని చెప్పేసి సీఎం అసిస్టెన్స్ కింద 350 కోట్లతో పాటు ఆర్ఎండ్బి నుంచి 125 కోట్లతో పాటు స్మార్ట్ సిటీ కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పించి కరీంనగర్ తీసుకురావడం వల్ల ఈరోజు కరీంనగర్ రాష్ట్రంలో ఒక గొప్ప నగరంగా మార్చుకున్నాం. మట్టి రోడ్డు లేని నగరాన్ని మార్చుకున్నాం.
ఎటు చూసినా సిమెంట్ రోడ్సే, అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ ప్రభుత్వం పోవడం వలన ఈ 2 సంవత్సరాల్లో మేము తెచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 350 కోట్ల రూపాయలంగా అర్ధాంతగా 2 సంవత్సరాలు ఆపేసింది. సగం రోడ్ వేసి సగం ఆపేయడం, మిగతా కంటిన్యూ కాకపోవడం, మేము స్టార్ట్ చేసిన నిధులుడంగా ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన పరిపాలన సజావుగా సాగాలి, డెవలప్మెంట్ ఆపదని కోరుకున్నాం. కానీ కొత్త ప్రభుత్వం వచ్చినాక మేము చేసి తెచ్చిన డబ్బులన్నీ కూడా ఆపేసింది. అయినా పర్వాలేదు, కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అందులో కూడా ఇప్పుడు ఇది కూడా సీఎం అసెన్స్ కింద ఇది సర్కస్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. అప్పుడుగా మేము శాంక్షన్ చేసినాం. కానీ ఇవ్వకపోతే మళ్ళీ జనరల్ ఫండ్ కింద ఈరోజు 20 lakhs తోటి వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. కాంట్రాక్ట్ చెప్పాము, తొందరగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇవి లింక్ రోడ్స్, ఇవన్నీ కూడా అది సిమెంట్ రోడ్డు ఇది సిమెంట్ రోడ్డు మధ్య లింక్ రోడ్స్ కాబట్టి మా బాలరామరావు గారు ఒప్పించేసి కాంట్రాక్ట్ ఒప్పించేసి ప్రజలకు సౌకర్యార్థం ఉండాలని చెప్పేసి ఈరోజు 20 lakhs రోడ్ స్టార్ట్ చేసినాం. వెనుమంటే కంప్లీట్ చేస్తాం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఇద్దరు ప్రభుత్వాలుగా మీరు ఏం చేస్తున్నారు? అసలు మీరు తెచ్చిన నిధులు కంటిన్యూ చేస్తలేరు, మీరు రూపాయలు ఇస్తలేరు. మీరు దేకున్నా పర్లేదు, మీరు తెచ్చినైనా నడిపివని చెప్పేసి మనం డిమాండ్ అవుతున్నాం. కరీంనగర్లో బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. కరీంనగర్లోని 51వ డివిజన్ కు చెందిన బీజేపీ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో బీజేపీకి చెందిన నార్త్ జోన్ సెక్రటరీ బండారి ఆంజనేయులతో పాటు ఆయన అనుచరులు 50 మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేసిన బీజేపీ నేతలని బండి సంజయ్ టికెట్లు ఇవ్వకుండా మోసం చేశారని గంగుల ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రిజెక్ట్ చేసిన నేతని పార్టీలో చేర్చుకుని అసలైన కార్యకర్తలకు సంజయ్ అన్యాయం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కాంగ్రెస్ బీజేపీ అడ్డుకోవడం తప్ప నగర అభివృద్ధికి నయా పైసా నిధులు తేలేదని గంగుల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లో కొత్త డివిజన్ వాయిలపల్లి 51వ డివిజన్ నుంచి బీజేపీ నుంచి బండారి ఆంజనేయులు, ఇతను గత 30 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి సేవ చేసి బండి సంజయ్ యొక్క ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ విపరీతంగా పోరాటం చేసి ఎన్నికలలో ఓట్లేయించి ఆ వాయులపల్లిలో ఎక్కువ మెజార్టీ బండి సంజయ్ తీసుకొచ్చేట్ల ప్రముఖ పాత్ర పోషించింది బండారి ఆంజనేయులు. అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మంచి కరడుగట్టిన కార్యకర్తగా ఆంజనేయులకు పేరున్నది. ఈరోజు అతను ఈ బీజేపీ చేసే వెకిలి చేష్టను భరించలేక, బండి సంజయ్ చేసే వెకిలి చేష్ట భరించలేక ఈరోజు మా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నార్త్ జోన్ సెక్రటరీగా పనిచేసిన బండా ఆంజనేయులు గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. 30 సంవత్సరాలు బీజేపీ పార్టీకి సేవ చేసి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం. వారితో పాటు మరియు ఇతను దుర్గమ్మ టెంపుల్కు ఫౌండర్ కూడా, ఆ వాడలో మహిళా సోదరులతో పాటు అందరితో దుర్గమ్మ సేవలు చేసుకొని మంచి పేరు ఉన్న వ్యక్తి. ఈరోజు బండి సంజయ్ గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే కారకులు వీరు. ఈరోజు వారు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్లోని భగత్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ నూతన అధికారిక కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పడాల రాహుల్ జిల్లా ఆర్టీఏ మెంబర్గా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి పొన్నం రాహుల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మహేశ్వర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి మోహన్లు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలకు ఘోర పరాజయం తప్పదని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లిలో గల వెలిచాల ప్రజా కార్యాలయంలో రాజేందర్ రావు సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు. రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో 200 మంది పార్టీలో చేరగా వెలిచాల రాజేందర్ రావు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేకుర్తి డివిజన్ తో పాటు శివారు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పారు. నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడం అభినందనీయమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కానుందని నందెల్లి ప్రకాష్ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో రాజేందర్ రావు నేతృత్వంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందెల్లి ప్రకాష్ తో పాటు కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి, రైతు సంఘం అధ్యక్షులు అస్తపురం నర్సయ్య, ఆప్తాలమిక్ ఆఫీసర్ జగన్మోహన్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అవరు లత, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నందెల్లి ప్రకాష్ అన్న మాజీ సర్పంచ్ రేకుర్తి గారి ఆధ్వర్యంలో వందలాది మంది రేకుర్తి వాస్తవ్యులు మరియు రేకుర్తి పరిసర డివిజన్ల వాస్తవ్యులు అందరూ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీతో నడుస్తాము, ప్రకాష్ అన్న ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ద్విగుణీకృత శక్తి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాటలో నడిచి ప్రధాన భూమిక పాత్ర పోషిస్తాము అనడం జరిగింది. నేను వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గతంలో జగపతిరావు గారు ఏ విధంగా అయితే కరీంనగర్ నియోజకవర్గానికి పనిచేసారో ఆ విధంగా వాళ్ళ నాన్న ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు వాళ్ళ కుమారుడు రాజేందర్ అన్న నేను కూడా కరీంనగర్ ప్రజలకు సేవ చేస్తా అని పాపం భార్య పిల్లలు డబ్బులు హైదరాబాద్ ఢిల్లీ అన్ని విడిచిపెట్టుకొని కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకే సేవ చేయాలి, నేను వస్తున్నా, నాకు డబ్బులు ముఖ్యం కాదు, భార్య పిల్లలు ముఖ్యం కాదు, కరీంనగర్లో ఉన్న ప్రజలే ముఖ్యమని ఆయన అన్ని వదిలిపెట్టుకొని ఆయన వచ్చింది. కాబట్టి ఈ రాజేందర్ అన్నకి ఎప్పుడైతే కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇస్తామని అనుకున్నారో ఇవ్వాలి ఎప్పుడు వస్తారా అని అందరు ఎదురు చూడడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు సమిష్టిగా పనిచేస్తామని కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు అంజన్ కుమార్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ మున్సిపల్ టికెట్ల విషయంలో వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కష్టపడి పనిచేసే గెలుపు గుర్రాలకే టికెట్ అందిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే అధికారం లేదన్నారు. పార్టీలోకి రావాలి అనుకునే వారికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అధిష్టానం అనుమతితో ఏ కార్యక్రమమైనా నిర్వహించడం జరుగుతుంది అని చెప్పారు. టికెట్ల కేటాయింపు కేవలం అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని చెప్పారు. టికెట్ల కేటాయింపులో ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గుండాటి శ్రీనివాసరెడ్డి, బోనాల శ్రీకాంత్, అహ్మద్ అలీ, మునుగంటి అనిల్, కుర్రపోచయ్య, కంకణాల అనిల్ కుమార్, గుప్తా, ఇమ్రాన్, రోళ్ల సతీష్, జ్యోతిరెడ్డి, కొట్టె ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీకి ఒక నియమ నిబంధనలు, బయలాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా ఎవరు కూడా ఏ నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. కరీంనగర్ పట్టణంలో గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న కొన్ని సంఘటనలను నా దృష్టికి వచ్చిన పిదప ఈరోజు ప్రెస్ ద్వారా యావత్ కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు తెలియజేస్తున్నాను. 2-3 సంఘటనలు జరిగినాయి కాబట్టి నేను ప్రెస్ ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా రావాలంటే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం, వారికి స్వాగతం చెప్తాం. వారు పార్టీలో జాయిన్ కావాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక వేదిక ఉంది, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. ఆఫీసులో పార్టీ అధ్యక్షులు కండవ కప్పి ఎవరినైనా పార్టీలోకి రావాలంటే వారిని ఆహ్వానించి పార్టీ కండవ కప్పడం జరుగుతుంది. అంతేగాని వారి ఇళ్లకు వెళ్ళి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ అని అనౌన్స్ చేసుడు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు, అది కాంగ్రెస్ పార్టీలో కల్చర్ కాదు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాలు అధిష్టాన అనుమతితో ఏ కార్యక్రమం కానీ చేయడం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులకు మున్సిపల్ ఎన్నికలంటేనే పండుగ అని, ఓటర్ల జాబితా తప్పుల తడకపై గతంలో పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఓట్లని ఇతర డివిజన్లలో విలీనం చేయడమేంటని ప్రశ్నించారు. ఓట్లు దోచుకునేందుకు రిజర్వేషన్లను తారుమారు చేస్తున్నారని అన్నారు.
2 రోజుల్లో ఓటర్ జాబితాను సవరణ చేయకుంటే హైకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. గతంలో సునీల్ రావు చేసిన వ్యాఖ్యల వీడియోను ప్రదర్శిస్తూ గుట్కా వ్యాపారులకి బీజేపీ అండగా నిలుస్తుందని చెప్పడంపై బండి సంజయ్ స్పందించాలి అని కోరారు. ఓట్ల కోసం వచ్చే బీజేపీ కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలి అన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తామని, 40 ఏళ్లలో జరగని పనులు 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో జరిగాయని చెప్పారు. ఈ సమావేశంలో రవీందర్ సింగ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటర్ లిస్టు ప్రిపరేషన్లో అవినీతికి అలవాటు పడ్డ మున్సిపల్ అధికారులు ఓటర్ లిస్టును మార్చడంలో కూడా అదే చేయి చాచి డబ్బులు వసూలు చేసుకున్నారు. ఎంత అన్యాయం అంటే కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలు అవుతున్నాయంటే అధికారులకు మాత్రం పండగ వాతావరణం వచ్చింది. చేసుకున్నా హవానే నడుతుంది. ముఖ్యంగా బైఫర్గేషన్ ఆఫ్ డివిజన్స్ అని పెట్టినప్పుడే అప్పుడే ఇష్టానుసారంగా చేసినారు. దరఖాస్తులు మారుస్తామన్నారు, మార్చిన పాపన అసలే పోలే. మరి ఎందుకు ప్రజల దగ్గర దరఖాస్తు తీసుకున్నారో నాకు అర్థం కాలే. దాని తర్వాత ముఖ్యంగా ఓటర్ల పోలింగ్ స్టేషన్లో కూడా ఒక్కొక్క ఓటు పోయి ఓటేయాలంటే కిలోమీటర్ దూరం దాకా నడుచుకుంటూ పోయే పరిస్థితిని కల్పించిండ్రు. ఒక శాస్త్రీయ పద్ధతిని పాటించలే. ఇంకొక విషయం ఏంటంటే అసలు వాళ్ళకి తెలియదు ఎట్లా చేయాలనేది. ఇక మూడో విషయం ఓటర్ లిస్టులో ఓటర్ల నామోద దాంట్లో భాగంగా ఏమైందంటే ఒక ముసాయిదాను రిలీజ్ చేసిండ్రు. బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను గిద్దె పెరుమాన్ల ఆలయంలో మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ది పథకాలు నిజమైన లబ్దిదారులకి చేరవేసేలా బీసీ ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇటు సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. బీసీ ఉద్యోగుల సంఘానికి జిల్లా కేంద్రంలో 2 గుంటల స్థలాన్ని ఇవ్వాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూగేల కిషన్, రాష్ట్ర కార్యదర్శి కటకం శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు సుదర్శన్, జిల్లా ముఖ్య సలహాదారు బుర్ర సుధాకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి పూదరి రాజు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ముడారి ప్రవీణ్, జిల్లా కార్యదర్శులు రమేష్, సంపత్, మనోహర్, మధు, గోస్కుల రమేష్, అనిల్ పాల్గొన్నారు. కొంచెం వెడల్పు కొద్దిగా వెడల్పు ఇటు అందరికి కొంచెం కిందికి పట్టుకొని చూడండి. ఓకేనా? ఓకే. కరీంనగర్లోని 18వ డివిజన్ కొత్తపల్లిలో గల గత 3 రోజులుగా కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ నేత సిరిపురం శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. క్రికెట్ పోటీల ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతుల్ని అందజేశారు. గెలుపొందిన విన్నర్, రన్నర్ కప్పులతో పాటు నగదు బహుమతుల్ని అందజేశారు. క్రీడల ద్వారా ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా బలంగా తయారవుతారని ఎమ్మెల్యే గంగుల అన్నారు. గెలుపోటములు సహజంగా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్, నిర్వాహకులు సిరిపురం శ్రీకాంత్, కొత్తపల్లి మాజీ చైర్మన్ రుద్రరాజు, మాజీ కార్పొరేటర్ వంగలపల్లి రాజేందర్రావు, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు బాబన్న, నాయకురాలు రుద్రరాధ, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ సందడి కొనసాగుతుంది. నగరంలోని జ్యోతినగర్లోని చెన్నమాధవుని మునీందర్ అరుంధతి దంపతులు బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఒక విశిష్టతను తెలియజేస్తూ ఈ బొమ్మల కొలువును తీర్చిదిద్దుతుంటారు. గతేడాది పెళ్లి సందడి ప్రాముఖ్యతను వివరిస్తూ ఏర్పాటు చేయగా ఈ ఏడాది సంక్రాంతి పండుగ విశిష్టతో పాటు సీమంతంపై అవగాహన కల్పించేలా వీటిని రూపొందించారు. ఈ కొలువు ద్వారా దేవతల్ని ప్రార్థించడంతో పాటు ప్రకృతిని కాపాడుకోవడం, సంప్రదాయాలు నెమరేసుకోగలుగుతామని నిర్వాహకులు చెన్నమాధవుని మునీందర్ అరుంధతి అన్నారు. పిల్లలకు పండుగల విశిష్టతను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చెన్నమాధవుని మునీందర్ అరుంధతి, పూజా, హరీష్, హర్షిణి, ఝాన్సీ, రజిత, లక్ష్మి, సులోచన, కాలనీవాసులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 7, 8వ తేదీలలో జరగబోయే 16వ బాడీ బిల్డింగ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 కు సంబంధించిన వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. త్వరలో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ కు కరీంనగర్ వేదిక కానుందని చెప్పారు. కరీంనగర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16వ జూనియర్ మాస్టర్స్ దివ్యాంగ పురుషులు, మహిళల బాడీ బిల్డింగ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నారని తెలిపారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా సుమారు 500 మంది అథ్లెట్లతో పాటు ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇతర జాతీయ సంస్థల బాడీ బిల్డర్లు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్షంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, రెనీ హాస్పిటల్స్ చైర్మన్ బంగారు స్వామి, కేబీబీఏ అధ్యక్షులు మహమ్మద్ ముస్తాక్ అలీ, సెక్రటరీ మహమ్మద్ ఇమ్తియాజ్, బీఆర్ఎస్ నాయకులు, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్ సెయింట్ జాన్ స్కూల్లో సంక్రాంతి పండుగల వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులకి ముగ్గుల పోటీలతో పాటు పతంగుల తయారీ పోటీలను చేపట్టారు. ఈ పోటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతని చాటుకున్నారు. రంగురంగుల ముగ్గులతో పాఠశాల ఆవరణ ముంగిలిని తలపించాయి. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి స్వయంగా తయారు చేసిన వినూత్న పతంగులు ఆకాశంలో పోటీ పడ్డాయి. అనంతరం విజేతలకి బహుమతుల్ని అందజేశారు. సెయింట్ జాన్ స్కూల్లో వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ విజయరాణి, ప్రధానోపాధ్యాయులు రెవరెండ్ సిస్టర్ సగాయ, వైస్ ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ మమత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ వేళ ఆకాశం రంగురంగుల పతంగులతో నిండిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా యువత అంతా ఉదయం నుంచే ఇళ్ల డాబాలపైకి చేరి కైట్ ఫైటింగ్ తో సందడి చేశారు. గణేష్ నగర్ లోని బాల్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ప్రతి సంవత్సరం యూత్ సభ్యులందరూ పండుగ సందర్భంగా ఆటపాటలతో గడుపుతూ పతంగుల్ని ఎగురవేస్తూ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. డీజే పాటల హోరు, కేరింతల మధ్య గాలిపటాల్ని ఎగురవేస్తూ నగరం కోలాహలంగా మారింది. ఒకరి పతంగిని మరొకరు కోస్తూ కాటే అంటూ కేకలు వేస్తూ పండుగని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో బాల్ గణేష్ యూత్ సభ్యులు గూడెల్లి ప్రకాష్, సంకెళ్ల శివ, టీటీ సాయి, నవీన్ షాన్, చందు, సందీప్ రెడ్డి, నాని తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై రాజకీయ ఒత్తిడి తగదని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్లోని ప్రజామిత్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలోని ఓ సబ్ ఇన్స్పెక్టర్ పై కరీంనగర్ సిపికి ఫిర్యాదు అందడంతో సదరు ఎస్ఐని డిపార్ట్మెంట్ కు అటాక్ చేశారని చెప్పారు. ఈ విషయంలో ఓ ఎమ్మెల్యేతో పాటు మంత్రి సైతం ఒత్తిడి తీసుకురావడంతో లోతుగా దర్యాప్తు జరిపించిన సిపి ఎస్ఐని సస్పెండ్ చేశారని తెలిపారు. ఆరోపణలు వచ్చినప్పుడు కింది స్థాయి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పారు. తద్వారా ఉద్యోగులు క్రమశిక్షణగా పనిచేయగలుగుతారని తెలిపారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ సిపి గారు లీవ్పై వెళ్ళారు అని మనం అందరం కూడా పత్రికల్లో చదవడం జరిగింది. కారణం ఏంటంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన మీద ఏదో కంప్లైంట్ వచ్చిందని దాని మీద సిపి గారు ఎంక్వైరీ చేసి వారిని డిపార్ట్మెంట్లో అంటే వేకెన్సీ రిజర్వ్లో పెట్టడం జరిగిందని దాని మీద ఎవరో ఎమ్మెల్యే వెంటనే ఫోన్ చేసి దాన్ని అక్కడి నుంచి మళ్ళీ అతన్ని రీపోస్టింగ్ ఇవ్వాలని చెప్పి అడగడం జరిగిందని దానికి వారు విముఖంగా ఉండడం వల్ల మళ్ళీ ఎవరో సీనియర్ మంత్రి గారు సిపి గారికి డీజీపీ గారికి ఫోన్ చేసి అసంతృప్తి వెలబుచ్చారని సో ఈ రకంగా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటే రాజకీయ జోక్యం జరుగుతున్నది అనేటువంటి దాని మీద సిపి గారు లీవ్ పెట్టి వెళ్ళిండు అనేటువంటిది గత 4-5 రోజుల నుంచి ప్రధాన శీర్షికలుగా అన్ని పత్రికల్లో కూడా అందరం కూడా చదవడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మీ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి అవకాశాన్ని మీరే ఇస్తున్నారు ఇక్కడ కరీంనగర్ జిల్లాలో. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి, ప్రభుత్వం ఆలోచన చేసి ఇటువంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉండే విధంగా మీ చర్యలు ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామం సుప్రసిద్ధ స్వయంభు బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గణపతి పూజ, గోపూజ, గురువందనంతో పాటు మహారుద్రయాగం నిర్వహించారు. వేద మంత్రాలతో ఋత్వికులు మహారుద్రయాగం క్రతువు కొనసాగింది. శనివారం రోజున పల్లకి సేవ నిర్వహించనున్నారు. ఆదివారం మల్లికార్జున స్వామి పెద్దపట్నం కళ్యాణం నిర్వహించి అగ్నిగుండాల కార్యక్రమం చేపట్టనున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల పరశురాములు అన్నారు. మహారుద్రయాగం కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి యాగంలో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. అజస్రం ఘర్మమీమహే వైశ్వానరస్య ధగుంసదాభ్యో బృహదరినాదేకస్వపస్య యా కవిః ఉభా పితరా మహయన్న జాగతాగ్నిర్ద్యా వా పృథివీ భూరిరేదసా పృష్టో దిగు పృష్టో పృథివ్యాం పృష్టో వైశ్వానరస్య సుమదోస్యామరాదాహితం భువనాన మభిశ్రీః ఇతో జాతో విశ్వమిదం విదష్టే వైశ్వానరో జతతే సూర్యేణ అవతేహేడో వరుణ నమోభిరవయజ్ఞేభిరేమహే హవిర్భిః అక్షయన్నస్మభ్యమసుర ప్రజయతో రాజన్నేనాగోసహస్రకృతాని ఉదుత్తమం వరుణ భాషమస్మదవాధవం విమధ్యమగ్విశ్వధాయ అభావయవాదిత్యం వృదేదవానాగసో అతిథయే స్యామ ధిక్రావన్నో అకారశంజిష్ణోరష్పస్య వాజినః సురభినో ముఖా జ్యోతిషస్తదానా శ్రీ మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని పద్మశాలి పద్మ కులరత్న చిలుక నర్సప్ప గురుస్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవసాని సంపత్ ఆధ్వర్యంలో మానకొండూరు మండల పద్మశాలి కులస్తుల సమావేశం శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మార్కండేయ స్వామి మాలాధారణ మార్గదర్శకులు నర్సప్ప గురుస్వామి హాజరై మాట్లాడారు. జనవరి 21వ తేదీ మార్కండేయ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిహెచ్ కనకరాజు, యువజన ప్రధాన కార్యదర్శి దూస నరేందర్, సిలివేరి సత్యనారాయణ, విడుపు సంపత్, దాసరి వీరభద్రస్వామి, చిలగాని జగన్, సిరిపురం సంపత్, బొప్పు శ్రీధర్, దూస కోటేశన్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దీన్ని మానకొండూరు పద్మశాలి సమాజాన్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి పట్టణంలో కూడా మార్కండేయుని యొక్క జన్మదినము శోభాయాత్రలు నిర్వహించాలి. కోలాటాలు, ఆటలు,
మరియు మార్కండేయునికి సంబంధించిన వివిధ పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మార్కండేయుని యొక్క చరిత్ర పిల్లల చేత తెలుపబడుతుంది. వాటి యొక్క విశిష్టత, మార్కండేయుని యొక్క వైభవము, శోభయాత్ర ఘనంగా నిర్వహించాలని ప్రతి గ్రామాన ప్రతి ఒక్క మన పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాను. మరి రాబోయే రోజుల్లో మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలైతేంది, సార్వజనిక ఏకాదశ రాత్రులైతేంది, ఇవన్నీ ఘనంగా నిర్వహించుకోవాలని కుల పెద్దలను కోరుతున్నా. ఎమ్మెల్యే కవ్వంపల్లి ఎన్ని చేసినా బుద్ధి మారడం లేదని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ టీవీలో చూసినా కాంట్రవర్సీకి కేరాఫ్ గా మానకొండూరు నియోజకవర్గం తయారయ్యింది అని ఆరోపించారు. ఇసుక మీద కమిషన్లపై వార్తలు, అధికారులపై బెదిరింపు వార్తలు, ఇంకా సంథింగ్ వార్తలు, చెప్పుకోలేని వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. రామ్లీలా సమయంలో మాట్లాడితే బూతులు తిట్టిపించి దాడులు చేయించాడని అన్నారు. ఎమ్మెల్యేగా మంచి పనులు చేయాలని 20 ఏళ్లు కష్టపడితే ఎమ్మెల్యేగా గెలుపొందామని గుర్తు చేశారు. ఇసుక మాఫియాలో కవ్వంపల్లి మాట విననందుకు ఎస్ఐ బలయ్యాడని చెప్పారు. అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తే ఎస్సీలను ఉద్ధరించినట్లేనా అన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు రావుల రమేష్, సీనియర్ నాయకులు మాతంగి లక్ష్మణ్, పొన్నం అనిల్ గౌడ్, వంతడుపుల సంపత్, సర్పంచులు అవదుర్తి రామకిషన్, దుర్గం శ్రీనివాస్, పోతురాజు దేవేందర్, పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్ల దగ్గర, ఇసుక వాళ్ళ దగ్గర ట్రాక్టర్లు నడుపుకొని పాపం పొద్దో మాపో ఇలా మానేరులో వాళ్ళు ఇంత సెకండ్ హ్యాండ్తో అదేదో ఇలా ఇసుక కొట్టుకున్నటువంటి నా ట్రాక్టర్ అన్నలకు అదే జీవనోపాధిగా బతుకుతున్నటువంటి వాళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళకి అది చేసి ఇలా నీళ్ళలో ఉన్నటువంటి ఇసుకను తీసుకొని అమ్ముకుంటున్నవాయా ఎమ్మెల్యే గారు దయచేసి అని చెప్పినాం. ఇలా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి కూడా లేదు. అయినా పుండు మీద కారం చల్లినట్టుగా అరకొర జీవితాలతో ఎల్లదీస్తున్నటువంటి మా ట్రాక్టర్లకు పాపం వాళ్ళకి దున్నుకుందామంటే వ్యవసాయాలు లేవు, ఇదే జీవనోపాధి. అట్లాంటి వాళ్ళ మీద పడి వసూలు చేస్తున్నావు. ఈ వసూలు ఎందుకయ్యా ఇదని చెప్తా ఉంటే నేను ఒక అధికారిని అడిగినా, నేను ఒక పోలీసు అధికారిని నేను అడిగినా, సార్ మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు, పాపం వాళ్ళకి ఏం మిగులుతున్నది, వాళ్ళు దాని మీదనే భార్య పిల్లలతో బతుకుతారు కదా, గాలిని ఎందుకు అంటున్నారు సార్, రాత్రనక పగలనక వాగుల చలిలో వరుస్తూ వానకు దడుస్తూ చలికి వణుకుతూ ఎర్రని ఎండల రాత్రిపూట చెద్దలు కప్పుకొని ఇసుక కొట్టుకొని రూపాయో మాపాయో చూసుకున్నటువంటి గాల మీద నీ ప్రతాపం ఎందుకనంటే నేను నిజంగా చెప్తా ఉన్నా, ఆ పోలీసు అధికారి చెప్పిన పరిస్థితి నాకు ఇది. ప్రజల మద్దతుతో గెలుపు గుర్రాలకే ఎంఐఎం టికెట్ కేటాయిస్తామని నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ అన్నారు. కరీంనగర్లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో 40 డివిజన్ల నుంచి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా ఎంఐఎం తరపున పోటీ చేసే 140 మంది ఆశావాహులకు దరఖాస్తుల్ని అందజేశారు. టికెట్లు ఇప్పిస్తామని ఎవరైనా వస్తే ఆశావాహులు నమ్మొద్దని స్పష్టం చేశారు. అధినేత ఆదేశాల మేరకు బి ఫారాలని అందజేస్తామని తెలిపారు. అధిష్టానం ఆదేశాలని శిరసా వహించి టికెట్ ఇచ్చిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం పార్టీ నాయకులు బర్కత్ అలీ, సయ్యద్ మొయిజుద్దీన్, ఖాద్రీ, ఇబ్రహీం, అఖిల్ ఫిరోజ్, అలీబాబా, ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जमात की जो पॉलिसी के तहत आने वाले 2026 के म्यूनसिपल कॉरपोरेशन करीमनगर के इलेक्शन के मौके पर जो भी हजरात ख्वाहिशमंद और जमात के ज़िम्मेदार, जमात के वर्कर, सदूर, साबिक़ा कॉरपोरेटर्स, इसके अलावा जो डिवीज़नों में ताकतवर लोग हैं, आवाम जिनको चाहती और जो जमात से पार्टी के टिकट पर जो लड़ना चाह रहे, मुकाबला करना चाह रहे, वो हजरात से मैं आप तमाम लोगों को ये चैनल के ज़रिए और तमाम जमात के ज़िम्मेदारों के सामने ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.